నమస్కారం ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే బోలెడంత కొత్తదనాన్ని మన కోసం తీసుకొస్తూ ఉంటుంది. మరి ఉగాది పండగ కన్నా ముందే ఒక సినిమా ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది, ఒక కొత్త గాలిని మన వైపు తీసుకొచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఊపిరి హాయిగా ఆడుతోంది. సో ఊపిరి టీమ్ నాగార్జున గారు, వంశీ గారు, వారితో పాటు జనరలీ వారి సినిమాల్లోకో లేకపోతే ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో మాత్రమే మనకి మాట్లాడుతూ వినిపించే కనిపించే రాఘవేంద్రరావు గారు ఈరోజు ఒక ప్రేక్షకుడిగా మనతో ముచ్చట్లు చెప్పడానికి వచ్చారు ఊపిరి సినిమా గురించి. సార్ వెల్కమ్. శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. వంశీ గారు మీరు కూడా చెప్పేయండి. ప్రేక్షకులందరికీ దుర్ముఖి నవ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. ఇద్దరు చెరో హ్యాట్రిక్ కొట్టారు. నాగార్జున గారు మనం సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి ఆల్ డిఫరెంట్ 4 ఎంఈకే. మన షో గురించి నేను ఎంఈకే 2 ఎంఈకే. yes. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. అండ్ ఊపిరి సినిమా ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది. వంశీ గారు అసలు సార్ నాకు తెలుసు మీరు నన్ను ఎక్కువగా మాట్లాడుతున్నారని. ఇవాళ మనం ఈ షోలో అన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ముందు అది ప్రామిస్ చేయండి. ప్రామిస్. నేను మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు నిజాలే మాట్లాడుతాను. మళ్ళీ ఈ ఫోన్ నీకు ఇస్తున్నాను. ఇది ఈ 3 చీటీలు ఇస్తాను. ఈ 3 చీటీలు దానికి అందబెట్టు. షో ఎండ్లో చెబుదాం. ఊపిరి ఈజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు. నిజాలు మాట్లాడుకోవాలనుకున్నాం కాబట్టి నా దృష్టిలో 4 హీరోలు ఇందులో. ఫస్ట్ వంశీ హీరో. వంశీ తీసుకొచ్చిన కాదని ఒప్పుకున్న పివి హీరో. దాన్ని ఓకే చేసిన నాగార్జున ఒక హీరో. తర్వాత కార్తీ తెలుగు సినిమాలో ఈ వేషం ఇద్దరున్నా కూడా నేను పర్వాలేదు అని చెప్పి ఒప్పుకోవడం. 4 హీరోలు నా లెక్క ప్రకారం. వంశీని ఒకటి అడగాలనుకుంటున్నాను. అనుకున్నాను సార్, మీరు ఇందాకే ప్రిపేర్ అయ్యి వచ్చారు. నీ పర్మిషన్తోనే ఓకే సార్. ఒక హీరోని నాగార్జున్ని సినిమా అంతా వీల్ చైర్లో కూర్చోబెట్టి నేను తీయగలను అనేది ఎలా ఆలోచించావు? అది పివి అసలు ఎలా ఒప్పుకున్నాడు? నా దగ్గరగా నువ్వు కథ తెచ్చుంటే, ఏమంటే మీరు అప్పుడప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు కదా, బయట డైరెక్టర్తో చేస్తున్నారు కదా, నాకు తెచ్చుంటే నాగార్జున దగ్గరికి వెళ్తే కొడతాడే. అలాగే వచ్చారండి దగ్గరికి వచ్చినప్పుడు. నిజం చెప్పాలంటే గురుగారు, నిజంగా ఆ భయంతోనే వెళ్ళాం. అంటే ఎప్పుడైనా ఒక డెస్టినీ అనే దాంట్లో నేను చాలా నమ్ముతాను గురుగారు. అంటే ఈ సినిమా నేను ఆ ఫ్రెంచ్ మాతృక ఇంటచబుల్స్ చూసి ఎక్కడో నాతోని ఉండిపోవడం, నేను ఈ సినిమా చేయాలనుకోవడం. దీనికి 2 years బ్యాకే నాగార్జున గారు ఈ సినిమా చూసి అమలా గారితో ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా అని ఆయన అనుకోవడం. సో అనుకోకుండా నేను ఆ క్యారెక్టర్ నాగార్జున గారు అయితేనే బాగుంటుంది అనుకోని నేను అనుకోవడం. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భయంతోనే వెళ్ళాను గురుగారు. అంటే మీరు సినిమా మొత్తం వీల్ చైర్లో కూర్చోవాలని నాకు ఎలా చెప్పాలి, అసలు ఏమని చెప్పాలి? సో బేసిక్గా మెల్లిగా అలా తీసి, సార్ ఒక ఫ్రెంచ్ సినిమా నుంచి అడాప్ట్ చేస్తున్నాం, బేసిక్ అడాప్టేషన్, వి జస్ట్ టేకింగ్ ద సోల్, సో టోటల్గా అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలా అది నాకెందుకు తెలియదు, ఏది ఆ వీల్ చైర్లో కూర్చున్న క్యారెక్టర్ కదా అన్నారు ఆయన. ఆల్రెడీ చూశాడు కదా. అవును సార్ అన్నాను. అనగానే జస్ట్ చిన్న అడాప్టేషన్లో చెప్పాను గురుగారు. ఫస్ట్ హాఫ్ మటుకు ఇలా వెళ్తున్నామండి అని చెప్పాను. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం నాగార్జున గారిని మీరు అడిగినట్టే ఒక కమర్షియల్ పందాలో వెళ్ళిన డైరెక్టర్గా నాగార్జున గారిని ఎలా వీల్ చైర్లో కూర్చోబెడతాం, సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, ఆయన లేచి నిలబడాలి, ఆయన ఇలా అయిపోయారని ఒక కథ చెప్పాలి అనే ఫీలింగ్తో ఒక ఫుల్ సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఆయన విని, వంశీ నువ్వు ఏ ధైర్యంతోనైతే నా దగ్గరకు వచ్చినట్టు వీల్ చైర్లో కూర్చోమన్నావో నువ్వు అదే ధైర్యంతో సినిమా చేయి. నేనేదో దీంట్లో డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, లేకపోతే నేను నిలబడాలి, ఇవన్నీ వద్దు, నేను నడిచే అవసరమే లేదు ఈ సినిమాలో. ఆయన ధైర్యం ఇచ్చింది మాత్రం ఆయన్నే గురుగారు. నిజాలు చెప్పాలనుకున్నాం కదా. నేనైతే మనస్ఫూర్తిగా నాగార్జున నన్ను ఎంతో గౌరవిస్తాడు, వాళ్ళ కుటుంబంతో ఎంతో గౌరవిస్తారు. అట్ ది సేమ్ టైం అద్భుతమైన క్యారెక్టర్ వేయాలి. నాగార్జున నాగేశ్వర్లాగా గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలని
మామూలు పర్సనల్గా కూడా లైకింగ్. కానీ ఈ సెట్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా తీస్తున్నా అన్నప్పుడు మటు నేను మటు చాలా భయపడ్డాను. అంటానే ఉండేవారు ఎప్పుడు. చాలా భయం వేస్తుంది చాలాసార్లు. ఏమైపోతాడు, క్యారెక్టర్ బాగున్నంత మాత్రాన వంశీ బాగా తీసాడని తెలుసు నాకు అంతకుముందు. అయినా కూడా కొత్త డైరెక్టర్స్ వాళ్ళ ఆవేశం ఏదో ఉంటుంది, ఈ ఆవేశంతో ఏదో చేస్తానంటారు. ఎట్లా అని చూచాయగా బాబు నాకు ఎందుకో అన్లెస్ ఏదో ఉంటే తప్ప అన్నట్టు చెప్పలేక చెప్తాను. రియల్ ఇందాక హీరో అని ఎందుకున్నానంటే బహుశా సినిమా చూసిన తర్వాత అనిపించింది వంశీ అసలు చెప్పింది వీల్ చైర్లో ఉన్నాడా లేదా అని అంటం కన్నా ఆ చెప్పిన సీన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఒక్కో షాట్ కూడా కళ్ళకు కనపడినట్టు చెప్పుండాలి. అలా చెప్పుండక బట్టే డెఫినెట్గా ఉప్పుని ఉండాలి. లేకపోతే మటుకు మీరు వీల్ చైర్లో ఉంటారండి, ఒకతను సపోర్ట్గా వస్తాడండి అంటే మటుకు డెఫినెట్గా ఐ థింక్ నీ మైండ్లో టోటల్ పిక్చర్ ఉండాలి వంశీ. అది గ్రాస్ప్ చేసే కెపాసిటీ తను. నాగార్జున ఏంటంటే నేను ఒక మన్మధుడిని, నేను ఒక ఇంకా నన్ను సోగ్గాడిలాగా చూస్తున్నారు అనేది మైండ్లోంచి తీసేసి ఈ హాజ్ సీన్ ది విజన్. ఆ క్యారెక్టర్ని కానీ ఆ క్యారెక్టర్ లుక్స్ ఎలా ఇవ్వాలి, ఒట్టి లుక్స్తో చేయొచ్చు, సీన్ పండితే చాలు, దానికి ఆర్టిస్ట్ అవసరం లేదు, సీన్ పండాలి, ఇన్ని ఆలోచించి డెఫినెట్గా ఒప్పుకుంటాడు. సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎందుకు నాకు ముందు అంత భయం వేస్తుంది, ఎందుకు ఇతను లైక్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ వంశీ, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఇది ఆలోచించిన విధానం కానీ, అందుకు మంచి సినిమాలు రావు అని అంటారు సుమ. ఒక డైరెక్టర్ మీద నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా ఆర్టిస్టుల సంగతి కాదు, ఒక డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే 100% మన డైరెక్టర్స్ అద్భుతమైన సినిమాలు తీయగలరు. అందులో కొత్తగా వచ్చే జనరేషన్ మటుకు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఫ్రెష్ ఐడియాస్, న్యూ ఐడియాస్. అలాంటి డైరెక్టర్స్కి ఇలాంటి హీరోస్ ఉంటేనే ఇలాంటి సినిమా బయటకు వస్తుంది. మళ్ళీ అలాంటి ప్రొడ్యూసర్ ఉండాలి. అందుకనే ఈ నలుగురిని హీరోలుగా అభివర్ణించాను. దీని మీద అబ్సల్యూట్లీ ట్రూ సార్. మేము నాగార్జున గారి విషయంలో మాత్రం మీరు ఏదైతే చెప్పారో వి ఆల్ యాక్సెప్టెడ్ యూనివర్సలీ. ఎందుకంటే ఆయన ఒక పక్కన యాంకరింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన సొగ్గాడే లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఊపిరి లాంటివి చేస్తున్నారు. మాకు తెలిసి వారి ఇంట్లో ఒక చిన్న ల్యాబ్ ఉంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇట్ హస్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. అన్నమయ్య చేస్తున్నారు, శ్రీరామ్ చేస్తున్నారు, అందరూ యాక్సెప్ట్ చేసేలాగా చేస్తున్నారు. సో నాగేశ్వరరావు కమర్షియల్ సినిమాల కమర్షియల్ యాంగిల్స్ లేకపోతే చేయను నేను. ఆల్వేస్ ఏ సినిమాలైనా దీంట్లో కూడా అదే లాట్ ఆఫ్ కమర్షియల్ బిట్స్ ఇన్ ద ఫిల్మ్. హోల్ కార్తీస్ క్యారెక్టర్ ఇన్ తమన్నాస్ అండ్ ప్రకాష్ రాజ్ గ్రేట్ కదా బాబు. ఏంటంటే ఐడియా కానీ క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న సోల్, ప్రతి క్యారెక్టర్లో ఉన్న సోల్ అద్భుతం, బ్యూటిఫుల్లీ. ఇది చూడబట్టే నాకు డెఫినెట్గా ఏమాత్రం నువ్వు ఆ విజన్ చూడబట్టే నేను అన్నమయ్య కథ చెప్పించినప్పుడు కూడా భారతితో బాబు నేను పక్క రూమ్లో ఉంటాను, నువ్వు ఒకసారి విను అన్నాను. గ్యారంటీగా నేను అందుకునే సేఫ్టీ ఎందుకు వచ్చింది కూడా అని చెప్పేసి గ్యారంటీగా నీకు అవార్డు మట్టుకు వస్తుంది, అవార్డు మట్టుకు వస్తుంది, ఆ యాంగిల్లో విను అని చెప్పి పక్క రూమ్లోకి వెళ్ళిపోయాను నేను. ఆ గంట బాగా కథ చెప్పిన తర్వాత బయటకు వచ్చేటట్టు కళ్ళు ఎర్రబడిపోయింది అనమాట. ఇది అవార్డు ఏంటంటే దీనికి నేషనల్ అవార్డు వస్తుంది, డబ్బులు వస్తాయి అన్నది. అంటే ఒక హీరో తన యాంగిల్లో కాకుండా టోటాలిటీగా చూడటం. నేను అందుకనే నిజాలు ఒప్పుకుంటున్నా కదా, ముందు నాకు భయం వేస్తుంది, ఆ తర్వాత చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంటే ఎవరి సినిమా అయినా బాగుండాలని అనుకుంటాం. పర్టికులర్గా వంశీ సచ్ ఏ వండర్ఫుల్ వ్యక్తి, డైరెక్టర్గా చాలామంది మంచి. పర్టికులర్ ఈ సినిమాలో ఎవ్రీ వంశీ చెప్తున్నాను, డీటెయిల్స్ నువ్వు వర్క్ చేసిన డీటెయిల్స్ కానీ ఒక షార్ట్ అమ్మలకు ఫోన్ చేసి చెప్పాను బాబు, చెప్పింది డైరెక్షన్ స్కూల్లో చూపించండి, ఒక ఇంపాసిబుల్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎంత క్యాల్కులేటివ్గా ఉండాలి షార్ట్ అనేది, ఆర్టిస్టులను ఎంతవరకు చేయించాలి, మెలోడ్రామా చేయొచ్చు, బోనంత మెలోడ్రామా చేయొచ్చు. అండ్ తర్వాత నాకు పోస్టర్స్ చూసిన తర్వాత
నాగార్జున నవ్వు, నేను అదే అనండి, నవ్వుతో కొడతావు అన్నది. అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు నేను ఇలా కదిపేస్తూ ఉంటాను, అయ్యో చేతులు, చాలా కాళ్ళు, కష్టం సుమా. అదే వెరీ డిఫికల్ట్. నేను కూడా ఎక్కువ హ్యాండ్స్ యూజ్ చేస్తాను, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తాను, చాలా కష్టమైంది. ఇదే కాళ్ళు ఊపుతా ఉంటాను అన్ని వాళ్ళు పట్టేసుకుని. కష్టమైంది, చాలా డిప్రెసింగ్ ఆల్సో. అయినో. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టాం సార్. అంటే కొన్ని షార్ట్స్ ఇది ఎలా ఉండేవంటే మొత్తం చేసేసి అంత అయిపోయాక నేను ఓకే అన్నాక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ ఒక వేలు కదిలింది సార్ అనేవాడు. ఇలా కదలేదు. సో అతని పని అదే. అంతే ఇక హీ హ్యాస్ టు, అంతే. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ మనం గట్టిగా ఓపెన్ గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది, టూ మచ్ షేక్ అవుతుంది, షోల్డర్ షేక్ అవుతున్నాయి, అవ్వకూడదు. అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ ఆల్సో అది చెప్పబోతున్నాను. అది కొన్ని టేక్లో 20, 21, 22 టేక్స్ కూడా అయినాయి. ఏంటి యాక్టింగ్ మర్చిపోయావా, అందరూ చూస్తున్నారు. ఫస్ట్ టైం కాన్షియస్ కూడా అయ్యాను చాలా రోజుల తర్వాత.